రంగనాథ్ గారు అశోకుడు మొక్కలు నాటించను, రహదారులు నిర్మించను, చెరువులు తవ్వించను అని అన్నది పుస్తకాల్లో మనం చూసాము. మన హైడ్రా కమిషనర్ గారు శ్రీ ఏవి రంగనాథ్ గారు కూడా అలాగే హైదరాబాద్ నగరాన్ని తీర్చిదిద్దుతున్నారు. నేరుగా పర్యటనలు చేసి ప్రజల సమస్యలు శ్రీకృష్ణదేవరాయలు మాదిరే హైడ్రా కమిషనర్ శ్రీ ఏవి రంగనాథ్ గారు క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలు తెలుసుకోవడం, వాటిని పరిష్కరించడం జరుగుతుంది. వీటికి తోడు ప్రతిరోజు ప్రజావాణిని నిర్వహించి నేరుగా ప్రజల సమస్యలను తెలుసుకుంటారు. ఏ సమస్యనైనా తన సొంత సమస్యగా భావించినప్పుడు సరైన పరిష్కారం దొరుకుతుందని తన వద్ద పనిచేసిన అధికారులకు తరచూ చెప్తుంటారు. హైడ్రా కమిషనర్గా శ్రీ ఏవి రంగనాథ్ గారు అదే భావనతో పనిచేసి ఏ పని చేసినా హైదరాబాద్ మహానగర ప్రజలకు చేరువయ్యారు. హైదరాబాద్ మహానగరంలో గజం స్థలం దొరకడం సామాన్యులకు గగనం. అలాంటి తరుణంలో ఎకరాల కొద్ది కబ్జా చేసిన భూమిని బడాబాబుల నుంచి విడిపించిన ఘనత మన హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ గారిదే. ఇలా ఇప్పటి వరకు 1000 ఎకరాలకు పైగా స్వాధీనం చేసుకుని ప్రభుత్వ భూములను పరిరక్షించారు. వీటి విలువ సుమారు 65,000 కోట్లకు పైమాట అని చెప్పాలి. చెరువుల ఆక్రమణను తొలగించి వాటిని పునరుద్ధరించిన ఘనత రంగనాథ్ గారిది. ఆక్రమణలకు గురై బక్క చిక్కిన కాలువలను పునరుద్ధరించి వరదలు లేని నగరంగా హైదరాబాద్ను తీర్చిదిద్దారు. మురికి కూపాలుగా మారిన చెరువుల దుర్గంధాన్ని వదిలించి అదే చెరువులను పండగలకు వేదికలుగా మార్చిన ఘనత శ్రీ ఏవి రంగనాథ్ గారిది. పర్యావరణ హితమైన నగర నిర్మాణంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు శ్రీ ఏవి రంగనాథ్ గారు. ప్రజలకు మేలు చేయాలని ఎప్పుడూ కాంక్షిస్తారు. అందులోనూ సామాన్య ప్రజలను అక్కున చేర్చుకుని నేను ఉన్నానని ధైర్యం చెప్పేలా ప్రతిచర్య ఉంటుంది. అందుకే ప్రభుత్వం ఏదైనా, పాలకులు ఎవరైనా ప్రభుత్వాలు మెచ్చిన అధికారిగా పేరు తెచ్చుకున్నారు మన ఏవి రంగనాథ్ గారు. ప్రతి చర్యలో పారదర్శక ఉంటుంది. ప్రతి పనిలో ప్రజల సంక్షేమం ఉంటుంది. మర్రి చెట్టు నీడలో మొక్కలు ఎదగవంటారు. కానీ రంగనాథ్ గారు అనే మహావృక్షం నీడలో అనేక మంది సమర్థవంతమైన అధికారులు తయారయ్యారు. నాయకత్వ లక్షణాలకు నిలువెత్తు నిదర్శనం శ్రీ మన ఏవి రంగనాథ్ గారు. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఆయనకు తెలియకుండానే అభిమాన సంఘాలు ఉన్నాయి. ఆయన పిలుపునిస్తే లక్షలాది మంది కదిలి వస్తారు, కోట్లాది మంది అనుసరిస్తారు. అతని నాయకత్వం కోసం ఎదురు చూస్తుంది తెలుగు ప్రజానీకం. ఇంతటి మహోన్నతమైన వ్యక్తికి అభినవ రాయల్గా భావించి రాయల్ అవార్డుకి ఎంపిక చేయడం ఎంతో ఆనందదాయకమైనది. వేదిక మీద ఉన్న స్వామీజీ గారికి, శివభాస్కర్ గారికి, నన్ను ఇక్కడికి ఆహ్వానించినటువంటి రామకృష్ణ గారికి,
మెండు చక్రపాణి గారికి, ఇంకా ఇచ్చేసినటువంటి ఆత్మీయ బంధువులందరికీ కూడా నా నమస్కారం. ఇక్కడ సగం మొహాలు హైదరాబాద్లో చూసే మొహాలే కనబడుతున్నాయి అనమాట నాకు. అంటే మరి విజయవాడ వచ్చాం కానీ ఏం కొత్తగా ఏం కనపడ, అందరూ అక్కడ ఉండి ఇక్కడ ఉండి రెండు చూస్తున్న వాళ్ళే ఉన్నారు. కొన్ని పాత మా బ్రహ్మం లాంటి మార్కాపురం నుంచి వచ్చిన వాళ్ళు కొంత అట్లాంటి కాస్త కొంత డిఫరెంట్ పర్సన్స్ ఇక్కడ కాస్త చూస్తున్నాం. ముందుగా నన్ను క్షమించండి, నాది ఫ్లైట్ డిలే అవ్వడంతో లేట్గా రావాల్సి వచ్చింది. యాక్చువల్గా మార్నింగే వద్దాం అనుకోని చెప్పి ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ ఫ్లైట్ బుక్ చేసుకున్నాం కానీ బట్ వచ్చేవాడికి 12:30 అయిందనమాట. రోడ్డు మీద వచ్చుంటే ఇంకా తొందరగా వచ్చేవాడినేమో బహుశా. చాలా సంతోషం. అంటే ఈ ప్రోగ్రాం గురించి రామకృష్ణ నాకు ఒక నెల క్రితం వచ్చి చెప్పాడు అనమాట. చెప్పి ఇది 5 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎంప్లాయీస్ అందరూ కూడా ఒక మీటింగ్ లాగా పెడుతున్నాము, పెట్టేసి శ్రీకృష్ణదేవరాయలు జయంతి ఉత్సవాల సందర్భంగా ఈ మీటింగ్ పెట్టుకోవటం. దీంట్లో అధికారులు అంటే వాళ్ళు ఎవరైతే కనుక దీంట్లో ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ అసోసియేషన్స్లో బాగా చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా సత్కరించుకోవటం, సన్మానించుకోవటం చేద్దామని చెప్పినప్పుడు తప్పకుండా వస్తాను రామకృష్ణ అని చెప్పాను. ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత చాలామంది చాలా అంటే అన్ని రాష్ట్రాల నుంచి కనబడుతున్నారు. ఇటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, నెక్స్ట్ ఇంకా మనకి తమిళనాడు నుంచి కూడా వచ్చినట్టు తమిళనాడు, ఇట్లా పలు రాష్ట్రాల నుంచి ఉన్నారు. చాలా సంతోషం. కొన్ని విషయాలు మనం అంటే ఇక్కడ ఒకసారి అంటే ఇది తరచుగా చెప్తూనే ఉంటాను, బట్ ఇది కూడా ఒక సందర్భం కాబట్టి చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి నేను భావిస్తూ చెప్తున్నాను. మనం ఒకసారి చూస్తే కనుక మ్యాన్ ఈజ్ ఎ సోషల్ యానిమల్ అని అరిస్టాటిల్ అంటాడు. మనిషి సంఘజీవి. ఎవల్యూషన్, ఒక మనిషి ఎవల్యూషన్ కూడా మనం ఒకసారి జాగ్రత్తగా గమనిస్తే కనుక ఎవల్యూషన్ ఎలా అయింది? ఫస్ట్ మనిషి ఒంటరిగా తిరుగుతూ అడవుల్లో వేటాడుతూ, ఆ తర్వాత ఒక గుంపుగా వేటాడుతూ, అంటే బలం గుంపు నుంచి బలాన్ని తీసుకోవటం, అంటే ఒక స్ట్రెంగ్త్ అనేది ఒక కమ్యూనిటీ నుంచి ఒక 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 ఇది సైజబుల్ నెంబర్ నుంచి వాళ్ళు తీసుకోవటం అనేది మొదలైంది కదా. మనం అంతే 10 మంది కలిస్తే కనుక ఒక బలం అనుకునేటువంటిది మనకు మొదలైంది. అది హంటింగ్ నుంచి కానివ్వండి, తర్వాత మెల్లిగా ఏమైంది, వేట నుంచి మొదలయ్యి వ్యవసాయం చేసేదానికి అంటే సెడెంటరీ అగ్రికల్చర్, ఒక దగ్గర ఆగి గ్రామాల్లో ఆగి మెల్లిగా అక్కడ వ్యవసాయాన్ని చేయటంతో అక్కడ కూడా 10 మంది అంటే ఒకడు ఈ పని ఆ పని మెల్లిగా ఒక గ్రామాలు తయారయ్యాయి. స్పెషలైజేషన్ తయారైంది. అంటే ఒకడు వడ్రంగి పని చేస్తాడు, ఒకడు పని చేస్తాడు, లేకపోతే ఒకడు ఇంకేదో కంసాలి పని చేస్తాడు, ఇంకొకడు చేపలు పట్టేవాడు ఒకడు, ఇట్లా అంటే స్పెషలైజేషన్ కూడా తయారైంది కదా. ఇది ఎవల్యూషన్ మనం చూస్తూ వస్తే కనుక ఒక మనిషి ఎవల్యూషను అంటే స్పెషలైజేషన్ అయ్యే కొద్దీ ఒకటి పని ఒకడు చేసుకోవటం. గ్రామంలో నీకు అవసరం అనుకుంటే కనుక, నీకు సపోజ్ ఏదో కుండలు కావాలనుకుంటే కనుక వాళ్ళు ఎవరో పాటరీకి సంబంధించిన అతని దగ్గర పోతాం, మంగళి పని కావాల్సి వస్తే కనుక మంగళి వాళ్ళ దగ్గరికి వెళ్తాం. ఇలా ఒకళ్ళ మీద ఒకళ్ళు సింబయోటిక్ రిలేషన్షిప్ అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు డిపెండ్ అవ్వటం అనేది మొదలైంది కదా. ఇది గ్రామాల్లో మొదలైంది. క్రమేపీ ఏమైంది, అర్బనైజేషను, అందరూ మెల్లిగా సిటీలోకి తరలి రావటం. దీంతో ఈ రిలేషన్షిప్ అనేది సింబయోటిక్ రిలేషన్షిప్ అంటే నీకు నేను ముఖ్యం, నువ్వు నాకు ముఖ్యం అనమాట. ఇద్దరిది డిపెండెన్సీ సిండ్రోమ్, డిపెండెన్సీ అనేది ఇంకా ఇంకా బలోపేతం అవుతుంది. అయితే గతంలో ఉన్నటువంటి కొంత మనకు క్షౌర పనో లేకపోతే ఇంకేదో కుమ్మరి పనో ఇట్లాంటిది కాకుండా సర్వీసెస్ సెక్టర్ వెళ్ళిపోయింది. అంటే ఇప్పుడు అడ్వకేట్స్ వస్తారు, బ్యాంకర్స్ వస్తారు, టీచర్స్ వస్తారు, లేకపోతే ఇట్లా రకరకాల సెక్టర్స్లోకి వెళ్ళిపోయింది. ఈ అన్నిట్లో ఉన్నప్పుడు ఇది ఎవడు ఏ సెక్టర్లో అయినా ఉండొచ్చు కదా. ఇప్పుడు ఇక్కడ ఈ నెట్వర్కింగ్ అనేది చాలా కీలక పాత్ర పోషిస్తుంది అనమాట. అంటే మనిషి బలం అనేది ఎప్పుడు కూడా 10 మంది కలిసి ఉంటేనే మన బలం. ఈ బలం నుంచి ఫ్లో అయిన కాన్సెప్టే ఇప్పుడు ఈ నెట్వర్కింగ్ కూడా అంతే కదా. ఇప్పుడు మనం అందరూ ఇప్పుడు మీరు మాట్లాడుతుందంతా కూడా ఒకళ్ళు ఐకాన్ అంటారు, ఒకళ్ళు క్యాప్స్ రాక్స్ అంటారు, ఇంకేదో రకరకాల గ్రూప్స్ ఉన్నాయి. నేను అన్నిట్లో ఉంటాను. నేను క్యాప్స్ రాక్స్లో ఉంటాను, ఐకాన్లో ఉంటాను, కాపు కుల సంబంధించిన దాంట్లో, ముస్లిమ్స్ సంబంధించిన దాంట్లో ఉంటాను, లేకపోతే ఇంకెవరు ఎస్సీలు సంబంధించిన దాంట్లో ఉంటాను, అన్నిట్లో ఉంటాను అనమాట. అన్ని గ్రూప్స్లో ఉంటాను. నన్ను అన్నిట్లో యాడ్ చేస్తుంటారు, అన్నిట్లో ఉంటాం, చూస్తుంటాం, టైం ఉన్నప్పుడు రెస్పాండ్ అవుతుంటాం. ఎస్, క్యాస్ట్ అనేది మనం ఏంటంటే అది ఇక మనకి దీంట్లో బై చాయిస్ అయ్యేది కాదు. ఇది మనం పుట్టుకతోటి వచ్చినటువంటి ఇది. సో క్యాస్ట్ అనేది తప్పకుండా
నేను ఒక కులంలో పుట్టాను, కాపు కులంలో పుట్టాను, నా కులం అనేది నాకు అభిమానం ఉంటుంది తప్పకుండా. ఈ అభిమానం అనేది వేరే వాడి మీద ఎటువంటి పరిస్థితుల్లో అది ద్వేషం కింద కాకూడదు అనమాట. అంటే మనల్ని మనం కలిసిపోయేటప్పుడు మనల్ని మనం కలిసికట్టుగా ఉండే క్రమంలో వేరే వాడి నుంచి చేయకూడదు. వేరే వాడి నుంచి దూరం చేసేది అది కులాభిమానం కాదు, కుల గజ్జి అవుతుంది అనమాట. కుల గజ్జి అనేది ఎటువంటి పరిస్థితుల్లో అది ఎప్పుడైతే కనుక అది ఒక షేప్ తీసుకోవటం మొదలెట్టిందో దెన్ ఇప్పుడు అందరి నుంచి మనం దూరం అవుతాం అనమాట. సో ఎప్పుడు కూడా నీ కులం నీకు అభిమానమే, పక్కవాడిని కూడా మనం గౌరవించాలి. అతను ఏ కులస్తుడైనా కానీ కూడా, అతను ఏది బీసీ అయినా, ఎస్సీ అయినా, ఎస్టీ అయినా, ఓసీ కమ్మవారైనా, రెడ్డివారైనా, ఎవరైనా కానీ కూడా అంత మనమే అనుకునే భావంతో వెళ్తేనే అప్పుడు నువ్వు నీ యాక్చువల్గా అంటే అందరు అంటారు కదా, ఫస్ట్ కంట్రీ ఈజ్ ఫస్ట్, అంటే మనం దేశం ముఖ్యం, సమాజం ముఖ్యం, తర్వాత అఫ్కోర్స్ నీ క్యాస్ట్ కమ్యూనిటీ కూడా ముఖ్యం. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. నేను ఎస్పీగా చేస్తున్నప్పుడు ఒక 2 ఉదాహరణలు చెప్తాను, అంటే జస్ట్ అర్థం కావటానికి. ఒక జిల్లాలో నేను ఎస్పీ చేస్తున్నప్పుడు ఒక యంగ్ ఐపీఎస్ ఆఫీసర్, అతను నగర ఉండేవాడు, ముస్లిం కమ్యూనిటీ అతను కొంచెం మొహాట పడుతుండేవాడు. ఎవరన్నా ముస్లిమ్స్ వస్తుంటే కనుక అతను తన్ని ముస్లింగా బ్రాండ్ వేస్తారేమోనని కొంచెం ఇబ్బంది పడుతుండేవాడు. అతను పిలిచి, లేదు అలా అనుకోవద్దు, ఎందుకంటే కులం అనేది ఒక ట్రస్ట్, మతం అనేది కూడా ఒక ట్రస్టే, అంటే నీకు నమ్మకం. అతనికి ఎన్నో సమస్యలు ఉంటాయి, ఎవరి దగ్గరికి వెళ్ళాలో తెలియదు. అట్లీస్ట్ ఈ నమ్మకంతో నీ దగ్గరకు వచ్చి ఏదో అతను బాధ ఏదో చెప్పుకొని తీర్చుకుందామని వస్తాడు. ఎప్పుడు కూడా నీ వాళ్ళని చెప్పి దూరం పెట్టడం అనేది చేసి 10 మంది కోసం నీ వాళ్ళని దూరం పెడుతున్నాడు. న్యాయంగా ధర్మబద్ధంగా ఉంటే నీ కులమే కాదు ఎవరికైనా చేయాలి అనేది మనం అదే. సో అక్కడ కమర్షియల్గా మాట్లాడుతున్నాం అనుకోండి, అంటే వచ్చిన వాడితోటి నీ కులం వాడికి నువ్వు ఒక మధ్యలో బ్రోకర్ వ్యవస్థను తయారు చేసి అది చేసుకుంటే కనుక నువ్వు కమర్షియల్ పని చేస్తున్నావు. నువ్వేం కులానికి ఏం పంచి చేస్తుందేమో నేను అనుకోను, అట్లా అనుకోను. నువ్వు బ్రోకర్గిరిని చేస్తూ మధ్య పార్టీ తయారు చేస్తున్నావు అనమాట. అంటే నీకు వాళ్ళకి మధ్యలో ఒక బ్రిడ్జ్ని తయారు చేసుకోవడానికి వాడుకుంటున్నావు. ఇలా కాదు. సో అనేది ఏంటంటే కమర్షియల్ కాకుండా నువ్వు ఎప్పుడైతే కనుక నిస్వార్థంగా నువ్వు అతనికి చేస్తున్నావో అప్పుడు అది నువ్వు అభిమానాన్ని చూపిస్తున్నట్టు అవుతాను. రెండవ ఉదాహరణ కూడా చెప్తాను. అది ఇంకొక జిల్లాలో కూడా చేస్తున్నప్పుడు ఒక ఎస్ఐ అతను ఏం చేశాడు, అతను ఎస్టీ కులస్తుడు ఉంటే అక్కడ ఎవరో అగ్ర కులస్తుడు ఏదో అక్కడ ఎస్టీ అమ్మాయిని కొంత అనుచితంగా బిహేవ్ చేసి అంత కాస్త చేస్తే నేను ఎస్పీగా నేను చెప్పాను, అరెస్ట్ చేయండి వాళ్ళని చేయమనంటే కనుక అతను 2-3 సార్లు చెప్పించుకొని ఏదో తాసారం చేస్తున్నాను. నేను ట్రైనింగ్కి వెళ్ళాను, అప్పుడు ఏదో ట్రైనింగ్కి వెళ్తే ట్రైనింగ్ అకాడమీ నుంచి కూడా ఫోన్ చేసి చెప్పాను, చేసి చూడవా అదేదో అమ్మాయి మెసేజ్ పెడుతుంది, ఇంతవరకు అరెస్ట్ కాలేదంట. చేయలేదు, ఏదో మేనేజ్ చేసుకున్నాడు ఏదో మొత్తానికి. ఏదైనా వచ్చిన తర్వాత మొట్టమొదటి స్టెప్ రాగానే అతను ఉద్యోగం నుంచి చూడబీకాను అనమాట, సస్పెండ్ చేశాను అనమాట. ఎందుకు చెప్పాను, పిలిచి చెప్పాను, అరే నువ్వు ఏ వర్గాల నుంచి అయితే వచ్చావో ఆ వర్గాలనే విస్మరించి నువ్వు గనక నీకు న్యాయం చేసినా కానీ చేయలేకపోతే నువ్వు ఎందుకు ఆ వర్గాల నుంచి ఉండి నువ్వు ఏం లాభం అని చెప్పావు అనమాట. చెప్పి అంటే నువ్వు అక్కడ వాళ్ళకి ఎస్టీలకి వాళ్ళకి ఎన్నో సమస్యలు ఉంటాయి కదా. ఉన్నప్పుడు మనం అక్కడ ఉన్నప్పుడు నువ్వు ఆ వర్గానికి సంబంధించిన ఉండిగా నువ్వు చేయకపోతే కనుక నువ్వు ఉండి ఎందుకు అక్కడ వేస్ట్ అనమాట. సో ఇలా చాలామంది మన దాంట్లో, అంటే నేను అనేది మనం ఏదో చాలా గొప్పగా మనం ఊహించుకోవాల్సి వస్తుంది. మనమంతా మిడిల్ క్లాసు మామూలు ఎంప్లాయీస్ ఎక్కువ మంది ఉన్నారు. మన వాళ్ళంతా కూడా చాలామంది ఏంటంటే పేదవాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళకి సమస్యలు వస్తే ఎక్కడికి పోవాలో తెలియదు, వీళ్ళకి ఎటు పోవాలో తెలియదు, ఎవడు బలకాలో తెలియదు, ఎవడు ఉండరు వీళ్ళకి. ఇక్కడ దిట్ ఈస్ వేర్ ఎంప్లాయీస్గా కానీ మనం ఇచ్చేసి 10 మందికి మంచి చేయటం అనేది అనమాట. రెండోది ఈ గ్రూప్స్ కూడా మీరు ఎందుకు గ్రూప్గా ఉండాలంటే కనుక మీకు బలం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది నిత్యం నేను చూశాను, చాలా సందర్భాల్లో చూశాను. ఎక్కడైనా కానీ కూడా మనం ఈ గ్రూప్స్లో కనుక అంటే మీరు ఒక ఏదో అసోసియేషన్ పెట్టుకొని ఎవరికో ఒకడికి ఏదో అన్యాయం జరిగినప్పుడు వెంటనే ఆ గ్రూప్లో ఒక ఎంప్లాయీస్ అసోసియేషన్లో మా వాడికి జరిగింది సార్ అని చెప్పేటటువంటి పరిస్థితి మనం అందరం కూడా మనం చూస్తూ ఉంటాం. అందుకోసం ఈ గ్రూప్స్ నుంచి వచ్చే రిప్రజెంటేషన్స్ చాలా చాలా ముఖ్యం అన్నమాట. వచ్చేటటువంటి దాన్ని అంటే సమాజాన్ని ఈ విధమైన కాన్సెప్ట్లో మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఇలా అర్థం చేసుకుంటే కనుక అంటే నేను ఇలా అర్థం చేసుకుంటాను. సో నేను చేసేటప్పుడు అవతల వాడికి నేను చేసిన దానివల్ల అతనికి ఏదో బెనిఫిట్ అవుతుందని కాదు, ముందు నాకు ఆనందాన్ని ఇస్తుంది అనమాట. అది దానికోసం చేస్తాం అనమాట. చేసినప్పుడు దెన్ దేర్ లైస్ ద ఆన్సర్ అనమాట. ఇంకంతే, ఇక వేరేవాడికి నువ్వు చేసే దాంట్లో నీకు తృప్తి వస్తున్నప్పుడు ఇంకంత మించి ఏముంటుంది. సో దిస్ ఈజ్ హౌ యూ హ్యావ్ టు లుక్ ఎట్ లైఫ్ అన్నట్టు. ఓకే, అట్లీస్ట్ నేను ఐ సీ ద పర్స్పెక్టివ్ ఆఫ్ లైఫ్ ఇస్ దిస్ వే అనమాట. సో చేస్తూ సరే ఇప్పుడు మేము హైడ్రాలో
చాలా చేస్తుంటాం. హైడ్రా గురించి బహుశా ఇక్కడ కూడా ఆంధ్రాలో కూడా చాలామందికి తెలుసు, వింటున్నారు. సో హైడ్రా చేసేది కూడా పెద్ద ఎత్తున కూడా ఏంటంటే భూ కబ్జాలు చేసే వాళ్ళ మీద పోతుంటాము, ఈ చెరువులు కాపాడుతుంటాం, కుంటలు కాపాడుతుంటాం చెప్పారు. ఇప్పుడు దాదాపు 1300 ఎకరాల పైన మేము 65,000 కోట్ల ఆస్తులు వెనక్కి తీసుకొచ్చాం. ఈ సంవత్సరంలో ఇంకొక 1,00,000 కోట్ల ఆస్తులు వెనక్కి తీసుకొస్తాం అన్నమాట. తెచ్చి అంటే ఇవన్నీ కబ్జాల్లో ఉన్నటువంటి దాన్ని తీసుకొచ్చి ఇది ప్రజల సొత్తు, ప్రజల ఆస్తులు అన్నమాట, వాళ్ళకి చెందాలి ఇవన్నీ. అంతేగాని ఎవడో వాడి కంట్రోల్లో పెట్టుకుంటే కనుక కాదనే దాంతో చేస్తున్నటువంటి ఇది. సో దీంట్లో ప్రజలందరూ కూడా మాకు పెద్ద ఎత్తున మద్దతు పలుకుతున్నారు. ప్రభుత్వం నుంచి కూడా అదృష్టవశాత్తు మాకు అక్కడ తెలంగాణలో ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఒక మంచి ఆలోచనతోటి వారు ఈ హైడ్రాని తీసుకొచ్చి పూర్తి మద్దతు ఇస్తుండడంతో మేము కూడా ఇవన్నీ కూడా వీలవుతుందన్నమాట. సో నేను ఈ రాయల్ అవార్డు అన్నప్పుడు కొంచెం నాకు ఇబ్బంది అనిపించింది. రామకృష్ణ చెప్పారు, ఈ అవార్డులు దీనికన్నా మన అందరినీ కలవటానికి, మాట్లాడుకోవటానికి, ఒకళ్ళకొకళ్ళు ఎక్స్పీరియన్స్. ఎందుకంటే నేను చెప్పేదంతా కూడా నా దాదాపు 28 ఏళ్ళ అనుభవాన్ని నేను క్రోడీకరించి చెప్తున్నాను అనమాట మీకు. ఓకే, సో ఇది అనుభవంలో చూసింది. సో మనం ఎప్పుడు కూడా 10 మంది కోసం మనం చేస్తూ మనం అభిమానం చూపించాలి. మనం కమ్యూనిటీ అంటే అభిమానం చూపించాలి. మళ్ళీ పక్కన వాడికి సమస్య వస్తే కూడా అది కూడా మనం చేయగలిగితే కనుక అప్పుడు దెన్ యు ఆర్ డిఫరెంట్. నీ అభిమానం నీ దాన్ని చూసుకుంటూ నువ్వు పక్కన పడేస్తే కనుక ఇన్నాళ్ళు జరుగుతున్న తంత అదే కదా. దాన్ని మార్పు చేయాలంటే కనుక ఇలా చేస్తేనే అప్పుడు అది మనం చూపించేటటువంటి మార్పు కానీ లేకపోతే మనం చూపించే సమాజంలో మనం తీసుకురావాల్సినటువంటి ఏదైనా చేంజెస్ అనే దిశగా ఆలోచన చేయాలి. సో మళ్ళీ ఈరోజు ఇక్కడ నాకు పిలిచి ఇక్కడ మీ అందరినీ కలుసుకునేటటువంటి అవకాశం ఇచ్చినటువంటి రామకృష్ణ గారికి వారందరికీ కూడా నేను సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.